ఇక విజయవాడ ఉత్సవకు నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎంపీ కేశినేని చిన్ని తెలియజేశారు. రేపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తారన్నారు. ఇక ఉపరాష్ట్రపతి తొలి పర్యటన విజయవాడ ఉత్సవంతో ప్రారంభం కానుందని అన్నారు. ఇక్కడి సాంస్కృతిక ఉత్సవాలను తిలకించిన అనంతరం ఉపరాష్ట్రపతి తిరుపతికి వెళ్తారన్నారు. తొలి రోజు విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగిందని ఎంపీ కేశినేని చిన్ని తెలియజేశారు. ఇక ఉత్సవంలో భాగంగా 28వ తేదీన పవన్ కళ్యాణ్, 29వ తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. మహిళా కార్యక్రమం ఉండబోతుంది. తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు. 28వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. 29వ తారీఖు గౌరవ రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు. ఇట్లా చాలామంది మంత్రులు వాళ్ళ ప్రోగ్రాంలు కన్ఫర్మ్ అయినాయి. సాయంత్రం కల్లా ఎవరెవరు ఏ తేదీలో వస్తారో వాళ్ళ ప్రెస్ వారికి అందించడం జరుగుతుంది. మీరు కూడా గత 20 రోజుల నుంచి ఈ విజయవాడ ఉత్సవాన్ని విజయవాడ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేశారు. తప్పక మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు. ఇక విజయవాడ వైబ్రెంట్ సొసైటీ వారు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మీరు సమావేశమైంది. రాత్రి జరిగిన ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చూసుకుందాం, సరిదిద్దుకుందాం. ఎంట్రీ పాయింట్లు కొంచెం ఇబ్బంది అయినాయి. అన్నీ కూడా సరిదిద్దుకోవడానికి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గౌరవ మాజీ ఎమ్మెల్సీ వెంకన్న గారు, నాగుల్ మీరా గారు, పట్టాభి గారు, మిగతా నాయకులందరూ పశ్చిమ నియోజకవర్గ నాయకులందరూ కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళ సమన్వయం చేసుకుని ఈ ఉత్సవాన్ని మరింత అందంగా ఆనందంగా గడిపే విధంగా